హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న సినీ నటుడు. దశాబ్దాలుగా చిరంజీవిని ఫాలో అవుతూ వస్తున్న వాళ్ళు, చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉంటారు. అటువంటి చిరంజీవి సినిమాల్లో ఉన్నంత కాలం ఆయన్ని అనేక మంది అభిమానిస్తూ వచ్చారు. ఆ తర్వాత 2009లో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీని ఆయన ఏర్పాటు చేసిన సందర్భంలో అంతకు ముందు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు అవి చూసిన వాళ్ళు, చిరంజీవి లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మందికి పైగా ఆయనకు మద్దతుగా నిలిచారు. 18% ఓట్ బ్యాంక్ ఇచ్చారు. సో ఆ తర్వాత చిరంజీవి గారు అప్పుడు కాంగ్రెస్ సర్కారు పైన అనేక విమర్శలు చేశారు. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఆయన పోతే ఈయన, ఈయన పోతే ఆయనైనా, కొత్త రాజకీయం రావాల్సిన అవసరం లేదా, బడుగులకు రాజ్యాధికారం రావాల్సిన అవసరం లేదా అంటూ మార్పు కోసం అంటూ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి మార్పు కోసం ప్రయత్నం మొదలుపెట్టారు. 18% ఓట్ బ్యాంక్ తీసుకున్నారు. సో ఆ తర్వాత ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. కాంగ్రెస్ పార్టీలో కలిపేసిన చిరంజీవి కేంద్ర మంత్రిగా అయిపోయారు. కేంద్ర మంత్రిగా అయిపోయిన తర్వాత రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతూ వచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఆయనతో విభేదించి జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసింది. జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం సరైంది కాదు అంటూ చిరంజీవి గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడ్డారు అంటూ చిరంజీవి గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడ్డారు, ఆయన ఎలాంటి వాడో తొందరలోనే తెలుసుకుంటారు అంటూ మాట్లాడారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన సినిమాల వైపు వెళ్ళారు. మళ్ళీ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. రాజకీయాలకు తాను దూరంగా ఉంటున్నాను అంటూ చెప్తూ వచ్చారు. 2019లో పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేస్తున్న సందర్భంలో కూడా చిరంజీవి గారు ఆయనకి మద్దతు తెలపలేదు. ఆయన సైలెంట్గానే ఉండిపోయారు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి నేను దూరంగా ఉన్నానంటూ చెప్తూ వచ్చారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఇటు తెలుగుదేశం పార్టీని, రెండు పార్టీలను విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశంపైన పోరాటం చేస్తూ ఒంటరిగా పోటీ చేస్తూ కమ్యూనిస్టులతో కలిసి వెళ్తున్న సందర్భంలో కూడా ఆయన ఎక్కడ పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ప్రకటించలేదు. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు ఒకటి రెండు సందర్భాల్లో. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పాలన బాగుంది అంటూ చెప్తూ వచ్చారు. సో ఆ తర్వాత ఆయన ఇటీవల పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ప్రకటించారు. దానికంటే ముందు సీఎం రమేష్ గారికి మద్దతు ప్రకటించారు. ఎన్డీఏ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ ఆకాంక్షించారు, అభ్యర్థించారు. ఓటర్లను ఒక వీడియో రిలీజ్ చేశారు. తాజాగా పిఠాపురంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ని గెలిపించండి అంటూ ఒక అప్పీల్ చేస్తూ ఉన్నారు. నిజానికి ఆయన క్యాంపెయిన్కి వెళ్తారనుకున్నారు, క్యాంపెయిన్కి వెళ్ళలేదు, కేవలం ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే ఈ మొత్తం అన్ని సందర్భాల్లో కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు తమ అభిప్రాయాలని, ఆలోచనల్ని మార్చుకోవడాన్ని ప్రజలు ఎక్కడ తప్పుపట్టరు. వాటిని యాక్సెప్ట్ చేసేవాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, రిజెక్ట్ చేసేవాళ్ళు రిజెక్ట్ చేస్తారు. బట్ చిరంజీవి లాంటి వ్యక్తి ఇలా పదే పదే తన అభిప్రాయాన్ని మార్చుకుంటూ ఉండడం, తన అభిప్రాయాన్ని మార్చుకున్న ప్రతిసారి తన అభిమానులు తనతో పాటే ఉండాలని కోరుకోవడం సరైనదేనా? ఒకసారి ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆయన సినిమాలు తీశారు, ఆయనతో నడిచారు. ఆయన పార్టీ పెట్టారు, ఆయనతో నడిచారు. ఆయన కాంగ్రెస్కి వెళ్ళారు, ఆయనతో నడిచారు. ఆయన కాంగ్రెస్లో ఉండి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అన్నారు. సరే, ఆయన మాట నమ్మి కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మోసపోతారని చెప్పారు. అప్పుడు చిరంజీవి గారు మాట నమ్మారు. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేస్తున్నప్పుడు కూడా ఆయనకు మద్దతు ఇవ్వలేదు. అప్పుడు చిరంజీవి గారితోటే ఉన్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి గారు చెప్పినట్టే వినాలి. సో ఇంత కన్సిస్టెన్సీ లేకుండా ఉండడం, ఏ నిర్ణయం ఎందుకు, ఏ ప్రయోజనాల కోసం తీసుకుంటున్నారో చెప్పకపోవడం అనేది ఖచ్చితంగా అభిమానులకు అసంతృప్తి కలిగించే విషయం. అభిమానులు ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయంగా ఉంది. చిరంజీవి గారు రాజకీయాలకు తాను దూరం అయ్యారని చెప్పారు. మళ్ళీ రాజకీయాలకు సంబంధించిన ప్రకటన ఎందుకు చేస్తున్నారు? చిరంజీవి గారు తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఎక్కడా ప్రకటించలేదు. అప్పటికే అలాంటి సందర్భంలో ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగానే ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఉన్న చిరంజీవి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు ఎలా మద్దతు ప్రకటిస్తారు? ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు ఎలా మద్దతు ప్రకటిస్తారు? ఏం ఆశించి మద్దతు ప్రకటిస్తారు? ఎందుకు చిరంజీవి గారికి సంబంధించిన అభిమానులు ఆయన ఏం చెప్తే అది వినాలి? మద్దతు ఇవ్వమంటున్నారు, ఓకే. ఎందుకు అలా మద్దతు ఇవ్వడం వల్ల అభిమానులకు వనగూరే లబ్ధి ఏంటి? రాష్ట్రానికి వనగూరే లబ్ధి ఏంటి? దీనిపైన కూడా క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. సో ఆయన పార్టీ పెట్టినప్పుడు నమ్మాం, కాంగ్రెస్లో కలిపినప్పుడు నమ్మాం, లేదా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారో లేదు తెలియదు. ఇంకా ఆయన కాంగ్రెస్లోనే ఉన్నప్పుడు నమ్మాం. రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఎందుకు విభజించాల్సి వచ్చింది, అప్పుడు ఎందుకు కాంగ్రెస్ తోటే ఉండాలి అని ఆయన చెప్పినప్పుడు నమ్మాం. తర్వాత ఆయన రాజకీయాలకు దూరం అయిపోయి మళ్ళీ వచ్చి సినిమాలు తీస్తే మళ్ళీ సినిమాలు చూసాం. మళ్ళీ ఇప్పుడు ఆయన రాజకీయాలకు సంబంధించి బయటికి వెళ్ళి రాజకీయాల్లో ఆల్మోస్ట్ పార్టిసిపేట్ అవుతూ
రాజకీయపరమైన స్టేట్మెంట్స్ ఇస్తే మళ్ళీ చిరంజీవి గారిని నమ్మాలా అంటే ఇది కొంచెం హార్డ్గా కనపడుతుంది. సో చిరంజీవి గారు 2019లో ఏ రకంగా మౌనంగా ఉన్నారో అలాగే ఉంటే అభిమానులకు ఇంకా బాగుండేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు చిరంజీవి గారు వెళ్ళి ఒక ప్రకటన చేసినంత మాత్రాన వచ్చే లబ్ధం కొత్తగా ఉంటుందని నేను అనుకోవట్లా. ఇప్పుడు చిరంజీవి గారికి సంబంధించిన కుటుంబ సభ్యులంతా వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు. నాగబాబు గారు క్యాంపెయిన్ చేస్తున్నారు. నాగబాబు గారి కుటుంబ సభ్యులు క్యాంపెయిన్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ గారు క్యాంపెయిన్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ రామ్ చరణ్ గారు కూడా క్యాంపెయిన్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. సో ఇంతమంది క్యాంపెయిన్ చేస్తున్న నేపథ్యంలో నైతికంగా మోరల్గా చిరంజీవి గారి మద్దతు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది అంటూ అందరూ నమ్ముతున్న సందర్భంలో ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయడం ద్వారా చిరంజీవి గారు ఆయనను అభిమానిస్తూ ఇతర పార్టీలలో ఉన్న ఇతర పార్టీలకు సంబంధించిన సానుభూతి పరులుగా ఉన్న ఇతర పార్టీల్లో చాలా యాక్టివ్గా ఉన్న చిరంజీవి గారి అభిమానుల్ని అసంతృప్తికి గురి చేసినట్లయింది. వాళ్ళందరినీ కొంత బాధ పెట్టినట్లయింది. సో చిరంజీవి రాజకీయాలకు దూరంగానే ఉంటూ ఇటువంటి ప్రకటన కనుక ఈరోజు చేయకుండా ఉంటే ఆయన ఇంకా అందరివాడుగానే ఉండేవాడు. సో ఇటువంటి ప్రకటనలు చేయడం ద్వారా ఆయన మళ్ళీ కొందరివాడుగానే మారిపోయే పరిస్థితి కనపడుతుంది. బై అండ్ లార్జ్ నేను చెప్పదలుచుకుంది చిరంజీవి గారి ఈ ప్రకటన పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి పెద్దగా ఉపయోగపడకపోవచ్చు, కానీ చిరంజీవి గారి ఈ ప్రకటన ఆయన్ని దశాబ్దాలుగా ఫాలో అవుతున్న వాళ్ళను ఆయనకి ఎంతో కొంత దూరం చేసే పరిస్థితి, అటువంటి ప్రమాదం కనపడుతోంది.